ఇటు ప్రచార హోరు అటు నామినేషన్ల జోరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ సందడి పెరుగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థిని బీజేపీ నాయకత్వం ప్రకటించగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఇక అధికార కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల హడావిడి మరింతగా పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయగా ఇవాళ బీజేపీ కూడా తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ నాయకత్వం. సర్వేల ఆధారంగానే పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని భావిస్తున్నట్టు లంకల దీపక్ రెడ్డి చెప్పారు. గత 10 ఏళ్లు జూబ్లీ హిల్స్ కు మాగంటి గోపీనాథ్ చేసిందేం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ఇక్కడి నుంచి పోయినటువంటి రిపోర్ట్స్ ఉండొచ్చు. బికాజ్ నేను వర్క్ చేశాను. నేను కనీసం 4-5 ఇంతలు ఎక్కువ తెచ్చుకున్నాను ఓట్లు అంతకుముందు ఉన్నటువంటిదా. సో నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. నేను వర్క్ చేస్తున్నాను. ప్రజలకు ఇప్పుడు ఇంకా ఈ 1-2 ఇయర్స్లో ఇంకా దగ్గర అయ్యాను కాబట్టి వాళ్ళు అందరు సర్వేలు చేసిన తర్వాతనే ఇచ్చారని అనుకుంటున్నాను. 10 ఏళ్ళు ఆయన లాస్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశారో మీరే ఆలోచించండి. ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు వచ్చి ఏం చేశారో మీరే ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సునీత నామినేషన్ వేశారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కేటీఆర్. మరోవైపు జూబ్లీ హిల్స్ లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్. నవీన్ యాదవ్ కు మద్దతుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారం చేపట్టారు. మరోవైపు మాగంటి సునీతపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ హరీష్ రావు కలిసి సునీతను ఎన్నికల ప్రచారంలో ఏడ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. నేను సోదరి పట్ల పూర్తిగా సానుభూతితో ఉన్న ఏ కుటుంబానికైనా ఇది ఒక దుస్సంఘటన. కానీ రాజకీయాల్లో కేటీఆర్ హరీష్ రావు గారు కావలసుకొని వేదికల మీద ఆమెతో ఏడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళను ఓట్ల కొరకు ఏడిపియడం అనేటువంటి భావ్యం కాదో చెప్పిన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం, పలువురు అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేయడంతో ఎన్నికల ప్రచారం రాజకీయ పర్వం మరింత ఊపందుకోనుంది.